రైట్ అమ్మ శృతి టేక్ ఓవర్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ ఆఫ్టర్నూన్. హ్యాపీ ఆఫ్టర్నూన్. లంచ్ బాగుందా? లంచ్ బాగుందా లేదో మీ వాయిస్లో చూపించండి. హ్యాపీ ఆఫ్టర్నూన్. ఎస్, సూపర్ సూపర్ సూపర్. ఇందాక ఎండమూరి గారి క్లాస్ ఎలా ఉంది? మరి క్లాప్స్తో చూపించేద్దామా ఎలా ఉందో? అంటే సింబల్ చూపించండి. బాబా, ఆ వెనకలున్న వాళ్ళకు కూడా చేతులు ఉన్నాయండి, చూపించవచ్చు. సూపర్ 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 సూపర్. నవ్వుతూ క్లాప్స్ కొట్టేద్దామా? నవ్వుతూ క్లాప్స్ కొడదామా? ఆర్ యు రెడీ? ఎస్. హా 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 హా. సౌండ్ రావాలి, క్లాప్స్ రావాలి. ఒకటి వస్తుంది, ఒకటి రావట్లేదు కొంతమందికి. మళ్ళీ ప్లే చేద్దామా? ఎస్. హా 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 హా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఒక జనరల్ క్వశ్చన్తో సెషన్ స్టార్ట్ చేద్దాం. హూ ఈజ్ యువర్ బెస్ట్ కంపానియన్? మీ బెస్ట్ కంపానియన్ మీ లైఫ్లో ఎవరండి? మదర్, సూపర్. డాడీ, ఫాదర్, వండర్ఫుల్. ఫ్రెండ్స్, అబ్బబ్బబ్బా, ఫ్రెండ్స్ వాయిసే సూపర్గా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్. ఇంకా బ్రదర్, అబ్బబ్బబ్బా, బ్రదర్. ఇంకా సిస్టర్. ఇంకా ఎవరు లేరా? టీచర్స్. సూపర్ సూపర్ సూపర్. మదర్, ఫాదర్, టీచర్స్, ఫ్రెండ్స్, సిస్టర్స్, బ్రదర్స్ కదండి? కదా? ఎస్ 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 ఎస్. బెస్ట్ కంపానియన్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ యూ ఓన్లీ. కరెక్టా? పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా నీతో ఉండేది ఎవరండి? నువ్వు మాత్రమే. పేరెంట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మదర్ ఉండొచ్చు, ఫాదర్ ఉండొచ్చు. ఎవరైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాక లైఫ్ లాంగ్ నీతో పాటు ఉండేవాళ్ళు నువ్వు మాత్రమే. కరెక్టా కాదా? ఎస్. నువ్వు నీతో పాటు ఉంటున్నావు. నువ్వు నీకేమిస్తున్నావు? మనం ఏం చేస్తున్నామంటే ఎదుటి వాళ్ళకి ఇస్తున్నాం, లేకపోతే అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. నిరంతరం ఆలోచిస్తూనే ఉంటాం. నిన్ను నువ్వు ఎట్లా చూసుకుంటున్నావు, నీ శరీరాన్ని నువ్వు ఎట్లా చూసుకుంటున్నావు, నీ గురించి బాధ్యతగా ఎలా ఉంటున్నావు అనే దాని గురించి ఆలోచిస్తున్నప్పుడే ఖచ్చితంగా నువ్వేమిస్తున్నావో అది నీకు తిరిగి ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎస్ ఆర్ నో? కరెక్ట్గా చెప్పాలి అంటే ఒక చిన్న స్టోరీతో మనం స్టార్ట్ చేసుకుందాం సెషన్ని. ఓకే? మీకు తర్వాత ఏంటి అసలు సెషన్ అనేది ఐడియా వచ్చేస్తుంది. మనకి సపోజ్ మీకు 70 years అనుకుందాం. అబ్బా, అప్పుడే 70 years అన్న ఫేసులు చూపిస్తున్నారు చాలామంది. సపోజ్ ఇమాజిన్ మీకు 70 years వచ్చాయి. అట్ ద ఏజ్ ఆఫ్ 70 మీరు చనిపోయారండి. ఓకేనా? చనిపోయిన తర్వాత ఆ సన్నివేశం ఎలా జరుగుతుందో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. 70 years ఏజ్లో మీరు చనిపోయారు. చనిపోయిన తర్వాత బోరున ఏడుస్తూనే ఉన్నారండి. చాలా ఏడుస్తున్నారు. ఎంత ఏడుస్తున్నారంటే అమ్మో నా కోసం ఎంత ప్రేమ ఉంది ఇంతమందికని బాగా చూస్తున్నారు. ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు. చాలాసేపు ఏడుస్తూనే ఉన్నారు. తర్వాత మీ అంత్యక్రియలు జరిగిపోయాయి. ఏడుపులు కొద్ది కొద్దిగా వాల్యూమ్ డౌన్ అయ్యి, మనం వాల్యూమ్ తగ్గించినప్పుడు ఎలా ఉంటుందండి, ఇంక్రీజ్ నుంచి మ్యూట్లోకి వచ్చేసింది అనుకోండి. మ్యూట్లోకి వచ్చేసింది ఫుల్. తర్వాత మన అంత్యక్రియలు జరిగిపోయాయి. తర్వాత బంధువులంతా, ఇంట్లో ఉన్న వాళ్ళంతా నెక్స్ట్ నైట్కి ఫుడ్ ఏం ఆర్డర్ చేసుకుందాం అనే పనిలో ఉన్నారండి. ఎందుకంటే మీరు ఇంట్లో ఒక చావుని అబ్జర్వ్ చేసి ఉంటే డెఫినెట్గా అంత్యక్రియలు జరిగిపోయిన తర్వాత అదేంటో ఏమో కానీ ఎక్కడ లేని ఆకలి అవుతుందండి. చాలా ఆకలి అవుతుంది. ఎస్ ఆర్ నో? ఏందో మరి అంత బాధపడినాం, బాధతో ఆకలి అవ్వకూడదు కదా. కానీ చాలా ఆకలి అయిపోతుంది. మనం నార్మల్గా తినేదానికంటే ఎక్కువ ఫుడ్ తినేస్తాం. బాధతో ఊరికి మేము తినలేదని చెప్తుంటాం, కానీ మనం తినేదానికంటే డబల్ లాగిన్ చేస్తుంటాం.
అలా ఏం ఆర్డర్ పెట్టాలో అని బంధువులు ఆ వేటలో పడి ఉంటారు. 70 ఏళ్ళు కాబట్టి మన గ్రాండ్ చిల్డ్రన్ ఉంటారు కదండి, చక్కగా ఆడుకోవడానికి బయటకు వెళ్ళిపోతారు. ఆ తర్వాత మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ వచ్చి ఉంటారు కదా, అలా కబుర్లు చెప్పుకుంటూ చాయ్కో చాటుకో తినడానికి వెళ్ళిపోతారు. అలా కబుర్లు చెప్పుకుంటుంటారు. మీ పిల్లలకి కొంతమంది దగ్గర నుంచి ఫోన్లు వస్తుంటాయి. ఫోన్లు వచ్చి, ఏంటబ్బా మాకు అనుకోకుండా కొంచెం అర్జెంట్ వర్క్ పడింది, మేము మీ నాన్నగారిది అదే మనం బాయ్ అయితే బాయ్ గర్ల్ అయితే గర్ల్ రాలేకపోయాము, కొంచెం సారీ, కానీ ధైర్యంగా ఉండండి, ఇటువంటి పరిస్థితుల్లోనే ధైర్యంగా ఉండాలని ఫోన్ కాల్స్ మనం రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. అలా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. మనము ఇంకా ఆ రోజు నిద్రపోతాం, అయిపోయింది. మరుసటి రోజుకి పక్కనున్న వాళ్ళు, మీరు అంత్యక్రియలు చేసినప్పుడు ఈ పదార్థాలు మా దగ్గర పడ్డాయి, అవి పడ్డాయి, మీకు కొంచెమన్నా బుర్ర ఉందా, తెలివి ఉందా లేదా, మీ ఇంటి దగ్గర మీరు చేసుకోవచ్చు కదా, మా ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చారని చిన్న గొడవ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇంట్లో బంధువులందరూ మెల్లమెల్లగా రెడ్యూస్ అయిపోతూ ఉంటారు. ఉన్న బంధువులు కాస్త దీంట్లో ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది అని ఫుడ్కి పేర్లు పెడతా ఉంటారు. ఒక వారం గడిచిపోతుంది. ఇంకా వారం గడిచిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా మాత్రమే మిగిలి బంధువులందరూ వెళ్ళిపోతారు. వారం అయిన తర్వాత పిల్లలకి ఆఫీస్ నుంచి కాల్స్ వస్తాయి కాబట్టి పిల్లలు ఆఫీస్లకి అటెండ్ అవ్వాలి. నెల తర్వాత మీ స్పౌస్ ఎవరైతే ఉన్నారో హ్యాపీగా కూర్చొని ఏం చేస్తున్నారండి, ఒక కామెడీ షో పెట్టుకొని నవ్వుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మీ క్లోజ్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో బాగా ట్రిప్పులకు ప్లాన్ చేస్తూ ఉన్నారు, బాగా ఎంజాయ్ మూడ్లోకి వెళ్ళిపోయారు. సంవత్సరం అవుతూ ఉందండి, మీ సంవత్సరికం కూడా జరిగిపోయింది. అప్పుడే సంవత్సరికమా, ఇమాజిన్ రియాలిటీ కాదు, ఇమాజిన్ సంవత్సరికం కూడా అయిపోయింది. వర్షాలు పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి, వరల్డ్ కప్ జరుగుతుంది, అన్నీ జరుగుతున్నాయి. నీ గురించి అనుకునే వాళ్ళే లేరు. అప్పుడు అనిపిస్తుంది, ఏంటబ్బా నేను 70 ఏళ్ళు బ్రతికితే నా గురించి ఎవ్వరు ఏంటి అనుకోవట్లేదే, ఏం మాట్లాడుకోవట్లేదే అని అనిపిస్తూ ఉంటుంది. కానీ సంవత్సరం అయిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ మెమరీ కోసం ఫొటోస్ చూస్తే పిల్లలు అనుకోవాలి, అబ్బా నా తల్లి క్వాలిటీ ఇలా, నా తండ్రి క్వాలిటీ ఇలా, నేను నా తండ్రి మూలంగా నా తల్లి మూలంగా నేను ఈరోజు ఇలా ఉన్నాను నేను అని నీ ఫ్రెండ్స్ గప్చిప్గా మాట్లాడుతూ కూర్చున్నప్పుడు నీ గురించి అనుకోవాలి, వాడి దగ్గర ఉన్న నిజాయితీ నేను నేర్చుకోవాలి అని నీ క్వాలిటీస్ గురించి మాట్లాడతారు చూడండి. దట్ ఈజ్ సెల్ఫ్ ఇమేజ్. నువ్వు పోయిన తర్వాత నిన్ను గుర్తు చేసుకుంటూ నీ మంచి గురించి, నీ క్వాలిటీస్ గురించి మాట్లాడుతూ చూడండి, అది సెల్ఫ్ ఇమేజ్ అంటే. అర్థమయ్యే ఉంటుందండి టాపిక్ ఏంటన్నది. ఏంటి టాపిక్? సెల్ఫ్ ఇమేజ్ అంటే నీ బొమ్మ నీదే అన్నట్ట. స్వీయ చిత్రం. మనకు అటు తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. కరెక్ట్గా చెప్పాలంటే పూర్తిగా తెలుగులో మాట్లాడలేము, పూర్తిగా ఇంగ్లీష్లో మాట్లాడలేము. కరెక్టా అండి? ఎస్. స్వీయ చిత్రం అంటే నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు, నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావు, నీ గురించి నువ్వు అంటే మనం ఎప్పుడు అంటే ప్రతిరోజు కూడా డే టు డే లైఫ్లో పక్కని వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఎస్ ఆర్ నో అండి? నీ గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అనేదే సెల్ఫ్ ఇమేజ్ గురించి మాట్లాడుకుంటే దానికి 2 డైమెన్షన్స్ ఉంటాయండి. 2 డైమెన్షన్స్. వాట్ ఆర్ 2 డైమెన్షన్స్? ఫిజికల్ డైమెన్షన్, సైకలాజికల్ డైమెన్షన్. ఫిజికల్ డైమెన్షన్ అంటే సెల్ఫ్ ఇమేజ్, ఫిజికల్ సెల్ఫ్ ఇమేజ్. ఇన్ వాట్ వే యు ఆర్ అపియరింగ్, నువ్వు ఎలా కనిపిస్తున్నావు. చాలామందికి మీరు మీ ఫిజికల్ అపీరెన్స్ మీద ఇష్టం ఉందా అండి? ఇష్టం ఉందా? కొంతమందికి లేదంట, ఇలా ఊపేస్తున్నారు. నాకు నేను నచ్చట్లేదు కదండి, ఎందుకంటే కొంతమంది చాలామంది అంటారు, నేను కొంచెం హైట్ ఉంటే బాగుండేది, నేను కొంచెం తెల్లగా ఉంటే బాగుండేది, కొంచెం నా పళ్ళ వరుస బాగుంటే బాగుండేది, నేను స్టాండింగ్ అంటే నేను నిలబడితే అందరు నన్నే చూడాలి, అమ్మాయిలు ఎస్పెషల్గా కదా. కానీ అబ్బాయిలు కూడా ఏం తక్కువ కాదు, బాగా ఇలా చేసి హెయిర్ స్టైల్స్ చేసి అబ్బాబ్బాబ్బా ఎన్ని హెయిర్ స్టైల్స్ వస్తున్నాయో అన్ని హెయిర్ స్టైల్స్ వస్తున్నాయి. ప్రతిదీ అంటే మనం ఏం చేస్తున్నాం? ఫిజికల్ అపీరెన్స్ కోసం చూస్తున్నాం. అవునా? ఫిజికల్ అపీరెన్స్ ఇంపార్టెంటా కాదా? పోనీ ఇంపార్టెంటే. కానీ ఫిజికల్ అపీరెన్స్ గురించి చాలామంది జనరల్ కన్వర్జేషన్లో ఏం జరుగుతుంటుందంటే, అబ్బా మీరు భలే ఉన్నారండి,
అంటారు. అప్పుడేమి భలే ఉన్నారు జనరల్గా అంటుంటారు, మేడం మీరు భలే ఉంటారండి కానీ మీ కళ్ళు ఏంటో భలే చిన్నగా ఉన్నాయండి అంటారు. అవునా? నేను అనుకుంటాను, ఓహో ప్రభాస్కి కూడా కళ్ళు చిన్నగానే ఉన్నాయి కదా, బాహుబలి అంత సూపర్ హిట్ ఎట్లయింది, కళ్ళు చిన్నగానే ఉన్నాయి. అబ్జర్వ్ చేస్తే ప్రభాస్ కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి, తన పోస్చర్కి ప్రభాస్ కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి. ఫస్ట్ ట్రైన్ ద ట్రైనర్ అటెండ్ అయినప్పుడు అందరూ అన్నారు, ఏంటో మీ వాయిస్, ఒక 4-5 వచ్చి పర్సనల్గా చెప్పారండి ఒపీనియన్, ఏంటి మేడం మీ వాయిస్ కొంచెం ఏదో డిఫరెంట్గా ఉంది, ఆ నార్మల్ వాయిస్గా లాగా లేదు అన్నారు. నేను ఆ రోజు అనుకున్నాను, ఐ యామ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్, నార్మల్గా లేదు నా వాయిస్. నేను ఎప్పుడైతే డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ ఉన్నారో నన్ను వాళ్ళు రికగ్నైజ్ చేశారు. నార్మల్ వాయిస్ ఉంటే ఈరోజు ఎంతోమంది సింగర్స్ ఉన్నారు, ప్రత్యేకమైన వాయిస్ ఉన్న వాళ్ళకి ఎందుకండి అంత డిమాండ్? వాళ్ళని మరీ కాల్ షీట్లు తీసుకొని వాళ్ళతో పాటలు పాడించుకుంటున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే, ఎవరైనా మనల్ని పాయింట్అవుట్ చేశారంటే జనరల్ థింకింగ్లో ఆలోచిస్తుంటాం, అయ్యో నేను అలా ఉంటే బాగుండేది, నేను కొంచెం హైట్ ఉంటే బాగుండేది, కొంచెం సన్నగా ఉంటే బాగుండేది అని థింక్ చేస్తుంటాం. కానీ ఫిజికల్ సెల్ఫ్ ఇమేజ్ మనకి ఎలా ఉందో దాన్ని యాక్సెప్ట్ చెయ్యటం, సెల్ఫ్ ఇమేజ్లో ఉండేదాన్ని ఫస్ట్ పాయింట్ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసుకోకుండా లేని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. సైకలాజికల్ డైమెన్షన్కి వచ్చేస్తే, సైకలాజికల్ సెల్ఫ్ ఇమేజ్ అంటే ఏంటి? బై ప్రొఫెషన్ ఐఎమ్ ఏ సైకాలజిస్ట్ అండి. సైకాలజిస్ట్గా ఈరోజు అంటే మా డిమాండ్ పెరగటానికి కారణం, ఫిజికల్గా ఫిట్ ఉన్నారో లేదో తెలియదు కానీ సైకలాజికల్గా చాలామంది ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సైకలాజికల్గా ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి? సైకలాజికల్గా ఇబ్బందులు వస్తున్నాయి అంటే సెల్ఫ్ ఇమేజ్లో 3 టైప్స్ అండి, పాజిటివ్, నెగిటివ్, డిస్టార్షన్ అండి. పాజిటివ్ అంటే మన గురించి మనము కరెక్ట్గా ఆలోచించగలగడం అనేది పాజిటివ్. నెగిటివ్ అంటే నీ గురించి నువ్వు ఎప్పుడూ తక్కువ ఆలోచించడం, నీ గురించి నువ్వు తక్కువ అంచనా వేసుకోవటం. ప్రతిసారి అంటే నేను చేయలేనేమో, నేను చేయగలనో లేదో. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తే, మన మిర్రర్లో మనం చూసుకుంటున్నాం. పిల్లి ఎట్లా చూసుకుంటుందో తెలుసా అండి? మిర్రర్లో తనని పులిలాగా చూసుకుంటుంటుంది. అబ్బా నేను పులి అనుకుంటూ. కానీ పులి మిర్రర్లో పులిలాగా చూసుకున్నంత మాత్రాన పులి అవుతుందా అండి? అవుతుందా? పిల్లే పులే. కానీ నెగిటివ్లో ఏం చేస్తామంటే మనకు ఉన్నదానికంటే ఎక్కువగా ఆలోచిస్తాం. మన ఎబిలిటీస్ని మనకున్న దానికంటే ఎక్కువ ఊహించేసుకుంటాం. కొంతమంది అన్నీ పెట్టుకొని కూడా తక్కువగా ఆలోచిస్తుంటారు. నేను చేయలేను, నేను అవ్వదేమో అన్నట్టు తక్కువ ఆలోచిస్తుంటాం. రెండూ కరెక్టా? కాదా? పాజిటివ్ కరెక్ట్ కాదా? పాజిటివ్ కరెక్టేనా కాదా? మళ్ళీ డిస్టార్టెడ్ అంటే ఏంటి? రియాలిటీకి దూరంగా ఆలోచించటం. డిస్టార్టెడ్ అంటే రియాలిటీకి ఏది దగ్గరగా ఆలోచించరు. ఎక్స్పెక్టేషన్ ఇక్కడ పెట్టుకుంటారు, ఇక్కడ మనం ఇక్కడ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేక బొక్క బోర్లా పడి, అబ్బా నేను అనుకున్నది ఏది అవ్వదు, నేను అనుకున్నది ఏది కాదు అని మనల్ని మనం ఎప్పుడు డిగ్రేడ్ చేసుకుంటూ ఉంటాం. ఎక్కడున్న ఎక్స్పెక్టేషన్స్? రియాలిటీ ఎక్కడుంది? రియాలిటీకి దగ్గరలో లేకుండా ఉన్న వాళ్ళే ఈరోజు మా దగ్గరికి వస్తున్న వాళ్ళండి. చాలా కౌన్సిలింగ్ కేసెస్ వస్తున్నాను కానీ రియాలిటీ దగ్గర ఆలోచించరు. ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ ఉంటాయి కానీ కంఫర్ట్ జోన్లో ఉండి వర్క్ చేస్తూ ఉంటాం. అలా జరిగిపోతూ ఉంటుంది. ఈ సెల్ఫ్ ఇమేజ్లో మనకి సెల్ఫ్ ఇమేజ్ అంటున్నాను కదా అప్పటి నుంచి. సెల్ఫ్ ఇమేజ్కి కజిన్స్ ఉంటాయండి. వాట్ ఆర్ ద కజిన్స్ అంటే సెల్ఫ్ కాన్సెప్ట్. నీ గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు, నీ గురించి నువ్వేం ఆలోచించుకుంటున్నావు. ఎన్ని ఆలోచనలు చుట్టుపక్కల నుంచి వచ్చినా మన సొంత ఆలోచనలన్నీ ఖచ్చితంగా ఉంటాయండి. అవునా? దట్ ఈజ్ సెల్ఫ్ కాన్సెప్ట్. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఏంటండి? ఆత్మాభిమానం. స్వాభిమానం అన్న ఆత్మాభిమానం అన్న రెండు సేమ్ అండి. ఆత్మాభిమానం మన గురించి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం. ఎవరెన్ని చెప్పినా నిన్ను నువ్వు ఎప్పుడు డిగ్రేడ్ చేసుకోకుండా నీ రెస్పెక్ట్ని నువ్వే కాపాడుకోవడం సెల్ఫ్ రెస్పెక్ట్. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే
సెల్ఫ్ ఎస్టీమ్ అంటే? సెల్ఫ్ ఎఫికసీ అంటే? సెల్ఫ్ ఎఫికసీ అంటే నీ సామర్థ్యాలపైన నీకు నమ్మకం ఉండటం. నీ సామర్థ్యాలపైన నీకు నమ్మకం ఉందా లేదా? ఎంతమందికి ఉంది, ఎంతమందికి లేదు? ఒకసారి హ్యాండ్ రైట్ చేయండి. నీ సామర్థ్యాల మీద నీకు నమ్మకం ఉంది, హ్యాండ్ రైట్ చేయండి. సూపర్. ఎంతమందికి మీ సామర్థ్యాలపైన మీకు నమ్మకం లేదు, హ్యాండ్ రైట్ చేయండి. అటు ఇటు చేతులు ఎత్తిన వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైట్ చేయండి. దేనికి మేము హ్యాండ్ రైట్ చేయము, మీకు చేతులు లేవన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైట్ చేయండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? సెల్ఫ్ ఎఫికసీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బోత్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్. ఆల్మోస్ట్ ఈక్వల్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి అంటే నీ అబిలిటీస్ మీద, నీ క్వాలిటీస్ మీద నీకు నమ్మకం ఖచ్చితంగా ఉండటం, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే. ఎయిదర్ ఇట్ ఈస్ పాజిటివ్ సిచ్యుయేషన్ ఆర్ ఇన్ నెగిటివ్ సిచ్యుయేషన్. ఏ సిచ్యుయేషన్లో అయినా నువ్వు అదే రకంగా స్టేబుల్ మెయింటైన్ చేసి నీకు నమ్మకం ఉంటుంది చూడండి, అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ ఇమేజ్కి ఈ అన్ని కజిన్స్ కూడా తోడైతే నీ సెల్ఫ్ ఇమేజ్ని నువ్వు చాలా వండర్ఫుల్గా డిజైన్ చేసుకోగలవు. సెల్ఫ్ ఇమేజ్లో మెయిన్ పాయింట్స్ 3 ఎలిమెంట్స్ ఎక్కడ అంటే నీ గురించి నువ్వేమనుకుంటున్నావు, ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారు, నెక్స్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ ఏంటో తెలుసా అండి, నువ్వు నిన్ను ఎలా చూసుకోవాలి అనుకుంటున్నావు. ఇన్ సైకాలజీ మేము ఏం చెప్తామంటే ఐడియల్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు, ఎలా ఉండాలి అనుకుంటున్నావు. నిన్ను నువ్వు ఉంటున్నది ఒకటి, పక్కన వాళ్ళు నిన్ను చూస్తున్నది ఒకటి, నువ్వు ఎలా ఉండాలి అనుకుంటున్నావు. ఐడియల్ సెల్ఫ్ ఈజ్ ప్రతి మనిషికి కూడా ఐడియల్ సెల్ఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి అందరు స్ట్రైట్ కూర్చోండి. స్ట్రైట్. అబ్బా, కొంతమంది ఇంకా స్ట్రైట్ రాలేకపోతున్నారండి. స్ట్రైట్ 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 స్ట్రైట్. సూపర్. కళ్ళు మూసుకోండి. ఒకసారి కళ్ళు మూసుకోండి. ఒకసారి అందరు నవ్వండి. అబ్బా, నవ్వంటే పగలబడి నవ్వేస్తున్నారు. సూపర్ సూపర్. నవ్వండి, అలానే నవ్వుతూ ఉండండి, అలానే నవ్వండి. ఉన్నట్టుండి మీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఎదురైంది. ఒకసారి ఆశ్చర్యార్థకం చూపించండి మీలలో. అబ్బా, కళ్ళు మూసుకొని చూపించండి, కళ్ళు మూసుకొని చూపించండి. అబ్బా 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 అబ్బా, మీరే ఎగ్జామ్లో ఫెయిల్. అప్పుడు మీరే అబ్బా, ఎగ్జామ్లో ఫెయిల్ అయినా కూడా నవ్వుతారా మీరు? ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు, ఇంట్లో మిమ్మల్ని మొత్తం ఏం చేశారండి, టార్గెట్ చేసి హ్యాండిల్ చేస్తున్నారు. అప్పుడు ఎలా ఉంటారు ఒకసారి చూపించండి. 75% నవ్వుతున్నారండి. అర్థమైపోయిందండి మీరేంటో ఏంటో నాకు అర్థమైపోయింది. మీకు ఫుల్ మీరు అనుకున్న దానికంటే ఎక్కువ పర్సెంట్తో మీరు రీచ్ అయిపోయారు. అప్పుడు ఎలా ఉంటారు? అస్సలు జరగదాలా? అస్సలు జరగదంట. అంటే ఒక్కొక్కసారి కొంతమంది అబ్బా వాడికి భలే లక్కుంది, ఆ అమ్మాయికి భలే లక్కుంది, ఏమీ సరిగ్గా చదవదు కానీ అవేందో అట్లా మార్కులు వచ్చినాయి. వస్తుంటాయి అట్లాంటి సందర్భాలు. నాకంటే సరిగ్గా చదివిన వాళ్ళు ఏంటి ఆ పొజిషన్, నా కర్మేంట్రా మనం ఇక్కడున్నాం, ఆ ఎక్స్ప్రెషన్ పెట్టండి. అబ్బా, మీరు మార్నింగ్ నుంచి ఉన్నారా అండి ఇక్కడ? ఒకసారి ఇక్కడ మన అబ్జర్వ్ చేశారా? నాకు ఇప్పుడే అర్థమైందండి మీలో ఈ రసాలన్నీ లేవని. అన్నిటికీ ఒకే ఎక్స్ప్రెషన్. నవ్వమంటే నవ్వుతారు, ప్రతిదానికి అదే ఎక్స్ప్రెషన్. సూపర్. మీరు రేపు సాయంత్రం వరకు ఇక్కడే ఉంటారు కాబట్టి ఒకసారి ఆ ఎక్స్ప్రెషన్స్ని చూడండి. సూపర్గా ఉంటాయి నిజంగా. మనలో ఆ ఎక్స్ప్రెషన్స్ వచ్చేస్తే లైఫ్ ఈజ్ టూ బ్యూటిఫుల్. నువ్వు నవ్వితే నీకేమొచ్చిందండి? నవ్వు వచ్చింది. బాధపడితే ఏమొచ్చింది? కోప్పడితే ఏమొచ్చింది? ఏడిస్తే ఏమొచ్చింది? ఏడుపు వచ్చింది. నువ్వేం చేస్తే నీకు అదే వస్తుంది. దట్ ఈజ్ సెల్ఫ్ ఇమేజ్. దాన్ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక పర్సన్గా మనం ఇక్కడ ఉండాలి అంటే నువ్వు ఎట్లా బిల్డ్ చేసుకుంటావు. ఇప్పుడు నేను పుట్టినప్పటి నుంచి రకరకాల రోల్స్తో మనం ఉంటాం, అవునా కదా? ఎస్ ఆర్ నో? ఎస్సా కాదా? ఎస్సా కాదా?
ఇంకొంచెం ఎనర్జీ చూపించండి. ఇంకొంచెం ఎనర్జీ. అది అది మీ ఎనర్జీ. ఎందుకు ఎనర్జీని వేస్ట్ చేసుకోవాలి? మనకేమొస్తుంది కదా. ఎక్కువ మనం ఎంత అంటే మనకి ఇంత ఉంటే ఇంతే వాడతాం. పిసినార్లం మనం. ఎనర్జీ ఏమో ఇంత ఉంటుంది, కానీ పిసినార్లం ఇంతే ఎనర్జీ యూజ్ చేస్తాం. ఎందుకు ఎవరికి వేస్ట్ చేసుకోవడం అనవసరంగా కదా. ఎస్ ఆర్ నో? కరెక్టే. మనం జనరల్గా పుట్టినప్పటి నుంచి పోయేదాకా రకరకాల రోల్స్తో ఉంటాం. ఆ రోల్స్ వెరీ ఇంపార్టెంట్. పుట్టినప్పటి నుంచి ఒక కూతురిగా, చెల్లిగా, అక్కగా, తర్వాత కోడలిగా, భార్యగా, అమ్మగా, వదినగా, రకరకాల రోల్స్. ట్రైనర్గా, సైకాలజిస్ట్గా నా రోల్స్ని నేను కరెక్ట్గా ప్లే చేయాలి అంటే ఐ హ్యావ్ టు బిల్డ్ మై సెల్ఫ్ ఇమేజ్ బెస్ట్. సెల్ఫ్ ఇమేజ్ అంటే ఏ రోజుకు ఆ రోజు మనం మార్చుకుంటూనే ఉండాలి. దాంట్లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో తెలుసా? తెలిస్తే మేము ఎందుకు వస్తామండి ఇక్కడికి కదండి? అవునా? మనల్ని మనం సెల్ఫ్ ఇమేజ్ బిల్డ్ చేసుకోవాలంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే లవ్ యువర్ సెల్ఫ్స్. నిన్ను నువ్వు ప్రేమించుకోండి బాస్. చాలామంది ప్రేమించుకోరు. సెల్ఫ్ లవ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్సెప్ట్ యాజ్ యు ఆర్. నువ్వు ఎలా ఉన్నావో అలాగే స్వీకరించు. నిన్ను నువ్వు ఏంటి అంటే క్రిటిసైజ్ చెయ్యకు. నాకు ఇది రాదు, నేను ఇది చెయ్యలేను, నాకే ఎందుకు ఇది లేదు. పక్కన మనం కంపారిజన్ చేస్తూ ఉంటాం. సెల్ఫ్ లవ్ లేకపోవడానికి మెయిన్ రీజన్ ఈజ్ కంపారిజన్. కంపారిజన్ ఉండాలా వద్దా? ఎందుకు ఉండాలి? కంపారిజన్ ఎందుకు ఉండాలి అంటే ఈ పోటీ ప్రపంచంలో కంపారిజన్ లేకపోతే మనం బ్రతకలేం. అవునా? పోటీ ప్రపంచంలో మనం పరిగెత్తుతూ ఉండాలి. కానీ కంపారిజన్లో నేను చెప్పేది ఏంటంటే కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ యూ ఓన్లీ. నిన్న నువ్వు ఎలా ఉన్నావు, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు, నిన్నటికి ఈ రోజుకి నువ్వు చేంజ్ అయ్యావా లేదా? చేంజ్ ఈజ్ కంపల్సరీ. ఎప్పుడైనా సరే మనం మారుతూ ఉండాలి. మారకపోతే పక్కనున్న బండరాయికి మనకు పెద్ద తేడా లేనట్టే. బండరాయి సైజులో పెరుగుతూ ఉంటుందా అండి? పెరగదు, అట్లనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే చేంజ్ అవుతుంటున్నామో, మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం. ఎలా ప్రేమించుకుంటున్నాం? ఉన్నది ఉన్నట్టుగా స్వీకరిస్తున్నాం, యాక్సెప్ట్ చేస్తున్నాం. నేను ఎలా ఉన్నానో అలానే స్వీకరిస్తున్నాం. నీ ఎబిలిటీస్ ఏమున్నాయో చక్కగా అందరు పెన్ను పేపర్స్ ఉన్నాయి కదండి, ఒకసారి రాయండి. మీలో ఉన్న గుడ్ క్వాలిటీస్ ఒక 10 రాయండి. ఒక 10 క్వాలిటీస్ మీకు బాగా నచ్చేవి. అమ్మ 10 అన్నట్టు చూస్తున్నారు. 10 క్వాలిటీస్ వెతికైనా రాసేయండి ఫాస్ట్గా. 1 ఫాస్ట్గా గుడ్ క్వాలిటీస్ ఏమేమి ఉన్నాయో ఒక్కసారి ఫాస్ట్గా రాసేయండి. పక్కన వాళ్ళ క్వాలిటీస్ రాయద్దండి అమ్మ, మీ క్వాలిటీస్ మీరే రాయండి. దీంట్లో కూడా కాపీ కొడుతున్నారు కొంతమంది. అయితే అబ్బా బాగా అలవాటు అయినట్టుంది ఎగ్జామ్స్లో కాపీ కొట్టి. సూపర్. ఇప్పుడు మీలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ రాయండి. ఒక 10 రాయండి, అంతకంటే ఎక్కువే ఉంటాయండి. 10 రాయండి, చాలు. లెంతీ పేపర్ వద్దండి, మనకు సింపుల్ పేపర్ చాలు. బ్యాడ్ క్వాలిటీస్ ఒక 10 రాయండి. చాలా ఫాస్ట్గా రాసేయాలి. మీలో ఉన్న గుడ్ క్వాలిటీస్ చాలా బాగా మీకు నచ్చినవే రాసారా? గుడ్ క్వాలిటీస్ని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అబ్బా నేను సూపర్, నేను ఐఎమ్ ఏ గుడ్ పర్సన్ అనిపిస్తుందా? మీకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుందా? బ్యాడ్ క్వాలిటీస్ని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మీకు అబ్బా నేనేంటబ్బా ఇలా ఉన్నాను, ఇవి ఎట్లా పోగొట్టుకోవాలో తెలియడం లేదు, పోగొట్టుకోవాలని ఉన్నా దీని నుంచి బయటపడే మార్గం తెలియట్లేదు. గుడ్ క్వాలిటీస్ మీద ఎంత ఫోకస్ చేస్తున్నామో బ్యాడ్ క్వాలిటీస్ మీద అంతే ఫోకస్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. నాకు ఈ బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయని యాక్సెప్ట్ చేయండి. మనం బయటికి ఏంటంటే ఒప్పుకోము. హ్యూమన్ సైకాలజీ అంతే. తప్పు చేసినా నేను తప్పు చేసినాను అని అంగీకరించడానికి మనం ఒప్పుకోం. నేను తప్పు చేయలేదని పక్కన వాళ్ళ మీదకి నెట్టేస్తూ ఉంటాం. అవునా? చేసిన తప్పును కూడా పక్కన వాళ్ళ మీదకి నెట్టేసే నైజంలో ఉన్న వాళ్ళం మనం. బ్యాడ్ క్వాలిటీస్ని యాక్సెప్ట్ చేసేసి దాని నుంచి బయటపడే మార్గాల కోసం అన్వేషించండి.
అప్పుడు డెఫినెట్గా ఈ బ్యాడ్ క్వాలిటీస్ కౌంట్ తగ్గిపోతూ గుడ్ క్వాలిటీస్లోకి వచ్చేస్తూ ఉంటాయి. డెఫినెట్గా సెల్ఫ్ లవ్, మనల్ని మనం ప్రేమించుకున్నట్టయితే ఈజీగా ఆ స్టెప్స్ మనం ఫాలో అయినట్టయితే ఈజీగా ఇంకా మనల్ని మనం బాగా ప్రేమించుకోగలం. ఇంకోటి సెకండ్ పాయింట్ వచ్చేసి పక్కని వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారో. వాట్ అదర్ పీపుల్ థింకింగ్ అబౌట్ మీ. చాలామందికి ఉంటుందండి, 99.9%. ఉందా లేదా? పక్కని వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, ఎలా అనుకుంటున్నారు. ఎవరికైనా సిమోన్ గురించి తెలుసా అండి? ఒక అమ్మాయి సిమోన్ గురించి తెలుసా? మాకు సిమ్రాన్ అంటే తెలుసండి, సిమోన్ మాకు తెలియదు అంటూ ఆ ఎక్స్ప్రెషన్ కనిపిస్తుందండి. సిమోన్ ఎవరికి తెలియదు కదండి. సిమోన్ అనే అమ్మాయి సిబిఎస్ఈ 12th క్లాస్లో హయ్యెస్ట్ పర్సంటేజ్ అచీవ్ చేసిన అమ్మాయి, 496 out of 500. ఈ రోజుల్లో మార్కులు ఏముందిలే మేడం, 1000కి 996, 997 చాలామందికి వచ్చేస్తున్నాయి. అవునా? పుట్టినప్పటి నుంచి తను అంధురాలండి. 496 out of 500 వచ్చిన అమ్మాయి పుట్టినప్పటి నుంచి అంధురాలు. ఒక నార్మల్ మనిషే మనము పక్కని వాళ్ళు మనల్ని ఏమంటున్నారో అని ఆలోచిస్తున్నప్పుడు ఒక అంధురాలు అంత చక్కగా అచీవ్ అయ్యి అమెరికాలో సైకాలజీ ఫెలోషిప్ చేయడానికి ఫ్రీగా తనకి వచ్చిందండి అడ్మిషన్, అమెరికాలో సైకాలజీ చేయడానికి. ఆ అమ్మాయి ఒక మార్క్సే కాదు, మంచి మోటివేషనల్ స్పీకర్, సింగర్, యూట్యూబర్. ఇందులో లేదు అందులో ఉంది అనేది కాదు, ప్రతి ఒక్క దాంట్లో కూడా అమ్మాయి ముందులో ఉంది. ఆ అమ్మాయి చెప్పిన మాట ఒకటే అండి, మొన్న రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్లో, నన్ను పుట్టినప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి ఒక్కరు నన్ను ఏదో ఒక మాట అంటూనే ఉన్నారు, ఏదో ఒక మాట దెప్పి పొడుస్తూనే ఉన్నారు, నన్ను చులకనగా చూస్తున్నారు. కానీ నేను దాన్ని అస్సలు కన్సిడర్ చేయలేదు. నాకేం కావాలో దాని మీద దృష్టి పెట్టాను, కానీ నాకు లేని దాని గురించి నేను ఆలోచించలేదు. మై గోల్ ఈజ్ I have to achieve. Life is to learn. నేర్చుకోవాలి. నా ధ్యాస అంతా అదే ఉంది. దాని ముందర నాకు అవన్నీ నేను కన్సిడర్ చేయలేదు, దాని మీద నేను కాన్సన్ట్రేట్ ఎంత కాన్ఫిడెన్షియల్ స్పీచ్ ఇచ్చిందంటే అమ్మాయి సూపర్. ఒక్కసారి ఆ అమ్మాయికి అబ్బా సూపర్ అర్థమైందండి. అంతేనా? అమ్మాయికి ఇంకొంచెం క్లాప్స్ ఇద్దామా? చుట్టుపక్కల సొసైటీలో నిజంగా అండి వండర్ఫుల్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. మార్నింగ్ నుంచి అంటే నేను వచ్చినదే అంటే 1:15కి హాల్ ఎంటర్ అయ్యానండి. తాడిపత్రి కాబట్టి హ్యాపీగా 1 అవర్లో నేను వచ్చేసాను ఇక్కడికి. అలా అంతా మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాను ఎలా ఏంటి అనేది. ఎవరికైతే ఊరికే టైంపాస్కి వచ్చారో మెల్లగా ముందర నుంచి వెనకలకి వెళ్ళిపోతున్నారు. చుట్టుపక్కల విషయాలు అబ్జర్వ్ చేస్తే వండర్ఫుల్ థింగ్స్ నేర్చుకోవచ్చండి. ఇక్కడ పెద్దవాళ్ళు కనిపిస్తున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ముందర నేను చెప్పే మాటలు చాలా చిన్నవి, కానీ ఎందుకు కూర్చున్నారు వాళ్ళు? ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. లైఫ్ టిల్ ఎండ్ వరకు నేర్చుకోవాలనే సంకల్పంతో ఎంతమంది పెద్దవాళ్ళు కనిపిస్తున్నారు. ఆ అబ్జర్వేషన్ అనేది మనకి ఉంటే నిజంగా మన లైఫ్లో మనం ఏం సాధించవచ్చు, ఏం చెయ్యొచ్చు, నిన్ను గురించి ఇంకా ఎట్లా బిల్డ్ చేసుకోవచ్చు అనే ఆలోచన మొదలవుతుంది మనకి. మై డియర్ స్టూడెంట్స్, థర్డ్ పాయింట్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఫోకస్ ఆన్ వాట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. నీకేం ఇంట్రెస్ట్ ఉందో అదే చెయ్యండి మై డియర్ ఫ్రెండ్స్. చాలామంది పిల్లలు వస్తుంటారు మా దగ్గరికి, మేడం నేను ఇది జాయిన్ అయ్యాను, ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను, కానీ నాకు ఇదంతా ఇంట్రెస్ట్ లేదు, చేయటానికి ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడు అంటే వాళ్ళు మా ఫ్రెండ్ చేరాడని ఇంకా చేరాం, నాకు ఇంట్రెస్ట్ రావటం లేదు. మధ్యలో నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి బైపీసీ తీసుకొని మళ్ళీ డాక్టర్ అవ్వచ్చా, లేకపోతే నేను ఇంకో సైడ్ వెళ్ళిపోవచ్చా అని అనుకుంటుంటారు. లేదా ఇందాక అమ్మాయి నేవీ చెప్పింది, జ్యోత్స్న, ఇప్పుడు తన గోల్ వచ్చేసి నేవీ. ఎవరో పక్కన వాళ్ళు వచ్చి నేవీ అంటే ఏంటబ్బా, అసలు ఈ నేవీ అంటే చాలా కష్టమైన పని, అందులో చాలా టఫ్ ఉంది, అందులో నువ్వు అమ్మాయివి అని చెప్పేస్తేనే మారిపోతుంది అభిప్రాయం. లేకపోతే కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తున్న వాళ్ళు, సాఫ్ట్వేర్కు ఉన్న భూమి అనేది అంతా ఇంత కాదు ఈ రోజులలో. ఉందా అండి? ఎస్ ఆర్ నో? కోవిడ్ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ ఉన్న భూమి ఇంకాస్త అక్కడికే వెళ్ళిపోయిందా?
ఇంత ఎత్తుకు ఎదిగిపోయింది. మామూలుగా అటు ఇటు చదవని పిల్లలు, చిన్న చిన్న కాలేజ్లో జాబులు రాని వాళ్ళు కూడా ఫుల్ జాబులు వచ్చేసి బిందాస్ లైఫ్లో ఉన్నారు. అవునా? అబ్బాయి ఏంది ఈ అబ్బాయికి కూడా జాబ్ వచ్చిందా, ఈ అమ్మాయికి కూడా జాబ్ వచ్చిందా అని చాలామంది గడుచుకుంటారు. చాలామంది నవ్వుతున్నారు, ఏంది వీళ్ళకేంది జాబులు వచ్చినాయి, వీళ్ళకి చదివే రాదు సరిగ్గా అని. అట్లాంటి వాళ్ళకు కూడా జాబులు వస్తున్న కాలంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఆ రకంగా సాఫ్ట్వేర్ భూమిలోకి వచ్చేసింది. మా అబ్బాయి వచ్చేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో తను చదువుకున్నాడు. వాడు సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ లేదు. పక్కన వాళ్ళు ఏం మాట్లాడతారు, ఎవరన్నా సాఫ్ట్వేర్ భూమి ఉన్న టైంలో ఎలక్ట్రికల్ తీసుకొని ఎలక్ట్రికల్లో ఉంటారా? అవునా అనుకుంటారు. దానికోసమే వాడు ఫేస్ చేశాడు. అనుకున్న జాబ్ రావట్లేదు. అనుకున్న జాబ్ రావన వాడి ఏకైక లక్ష్యం, నాకు కావాల్సిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో నేను వర్క్ చేయాలి. ఎన్ని సాఫ్ట్వేర్ జాబ్స్ వస్తున్నా వాడు రిజెక్ట్ చేస్తూ వెళ్ళిపోతున్నాడు. రిజెక్ట్ చేసి వెళ్ళిపోయి ఆ తర్వాత వాడు ఎలక్ట్రికల్ మీద ఇంకొంచెం పట్టు సాధించుకోవాలని చాలా కోర్సులు, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ రాశాడు, గేట్ రాశాడు. తర్వాత మంచి అంటే ఏవైతే ఎలక్ట్రికల్ కంపెనీస్ ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేశాడు. చేసిన తర్వాత 6 months తర్వాత వాడి చేతిలో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే, గేట్లో సెలెక్ట్ అయ్యాడు, జిఆర్ఈలో మంచి ర్యాంక్ వచ్చేసింది, తర్వాత ఐఏఎస్ ప్రిలిమ్స్ క్రాస్ అయిపోయాడు. వాడికి కావాల్సిన కంపెనీల్లో 4-5 వాటిల్లో వచ్చేసాయి. ఇప్పుడు ఏంటి ఆప్షన్, వాడు దేంట్లో చేరాలన్నది వాడికి వచ్చేసింది. కానీ ఆ స్టెబిలిటీ కావాలి అంటున్నాను నేను. స్టెబిలిటీ ఎప్పుడైతే లేదో ఇష్టం లేని దానికి జంప్ అయిపోతున్నారు చాలామంది స్టూడెంట్స్. ఇష్టం లేని దానికి జంప్ అయిపోయి ఒక 6 months 1 year చేయంగానే వర్క్ ఇంకా నచ్చదు, మళ్ళీ ఏదో ఒకటి ఎలానో చేసేయాలి. అట్లా ఉండొద్దు. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అదే చేయండి. వేరే దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి దాంట్లో ఇమడలేక చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. అట్లా చేయకుండా మంచిగా మీకేది ఇంట్రెస్ట్ ఉందో ఇంట్రెస్ట్ గురించి రికగ్నైజ్ చేయాలి ఫస్ట్. ఆ రికగ్నైజ్ చేసి చక్కగా మీరు ఫుల్ఫిల్మెంట్ కావాలి మీ సెల్ఫ్ ఇమేజ్ అన్నది. దాంట్లో నెక్స్ట్ అండ్ లాస్ట్ పాయింట్ ఏంటి అంటే, అప్రిషియేషన్ కోసం చూడొద్దు. మనం ఎప్పుడు ఏం చేస్తామంటే, మనం చేసిన పనికి అప్రిషియేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. హ్యూమన్ అంటే అప్రిషియేషన్ లేకుంటే ఎంకరేజ్మెంట్ రాదు కదా అని అంటూ ఉంటాం. అవునా? అప్రిషియేషన్ మనంటే ఇప్పుడు ఎందుకండి క్లాప్స్ ప్లే చేపిస్తున్నారు, మీకు అప్రిషియేషన్ కోసమే కదా అని అంటున్నారేమో కదా. అప్రిషియేషన్ మాకు కాదు, మీకు బూస్టప్ రావడానికి క్లాప్స్ ప్లే చేపిస్తుంటాం. అలా కూర్చొని ఉండిపోతారు, లేకపోతే నీరసం వచ్చేస్తుంటుంది. అప్రిషియేషన్స్ మనం తండ్రిలో తండ్రి ఎక్కువగా పొగడ్డు. అవునా? తల్లి కొంచెం పొగుడుతుంది, తండ్రి ఎక్కువగా పొగడరు. ఎందుకండి? తండ్రికి మీరంటే ఇష్టం ఉండదా? చాలా ఇష్టం, కానీ పొగడరు. వాళ్ళ నైజమే అంత. మా ఫాదర్ కూడా అంతే. ఎన్ని మార్కులు వచ్చి ఎంత గొప్పగా చేసినా ఆయన పొగడరు, ఆయన అంతే అట్లానే ఉంటారు. కానీ వాట్ ఈస్ బిహైండ్ దట్? ఎక్కువగా పొగిడితే ఎక్కడ వీడు గర్వపడతాడో, ఈ పిల్ల ఎక్కువ గర్వపడే అభివృద్ధి ఆగిపోతుందో అని తండ్రి పొగడడు. తండ్రి పొగడకపోవడానికి రీజన్ అదే, ఎక్కువ పొగడకపోవడానికి. ఎందుకంటే మన అప్రిషియేషన్తో మనం ఏంటంటే బూస్టప్ అయిపోయి ఇక్కడికి వస్తుంది మనకి గర్వం. ఆ గర్వం రాకుండా ఉండటానికి చేసేది తండ్రి పొగడకపోవటం. గురువులు కూడా ఎక్కువ పొగడరండి. పొగుడతారా గురువులు? ఏందో ఇన్ని రిజల్ట్స్ వచ్చినా, నేను ఇంత చేసినా, నేను ఇంత వర్క్ చేసినా, ఏం చేసినా ఏమీ పొగడరు. మా గురువు గంపా సార్ కూడా అంతే. ఎన్ని అన్నా అంటే ఎంతైనా సరే వాళ్ళ వెనక అదే కనిపిస్తుంది. ఎక్కువగా పొగిడితే ఏమవుతుంది, వీళ్ళలో వర్క్ చేసే స్వభావం తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఆ స్వభావం తగ్గిపోయిందో మనలో ఏమైపోతుంది, మన డెవలప్మెంట్ ఉంటుందా అండి? ఉండదు. డెవలప్మెంట్ ఆగకుండా ఉండటానికే వాళ్ళు చేసేది తల్లి, తండ్రి, గురువు, మన ఫ్రెండ్స్ కానీ మన వెల్ విషర్స్ కానీ అదే కోరుకునేది. ఆ పొగడ్త గురించి ఆశపడకండి. ఎప్పుడైతే ఆశపడుతున్నామో ఏమవుతుంది, మనం లేని దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాం. ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ఎండ్ చేస్తానండి. వెరీ స్మాల్ స్టోరీ. ఇక్కడ అనంతపూర్ రాయలసీమ ఎండల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదండి. ఎనీ సీజన్ ఇట్లా చెమటలు కారుతూనే ఉంటాయి. అవునా? మనకి వింటర్ అనేది చాలా కొద్దిగా టైం ఉంటుంది. మేము మన లాస్ట్ మంత్ ఒక ట్రిప్కి వెళ్ళినప్పుడు అండి, ఎంత ఎండలంటే ఇంతకి 4 times ఊహించుకోండి ఒక్కసారి. 4 times ఇట్లా ఏం చేసినా ఏం చేయకున్నా అలా కారిపోతూనే ఉన్నాయి. స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్ళినప్పుడు, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అందరికీ ఐడియా ఉండే అనుకుంటున్నానండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. అక్కడికి వెళ్ళి మొత్తం ఇంకా ఆ చెమటలతోనే మొత్తం సైట్ సీయింగ్ చూసాం, అంతా చూసాం. ఈవినింగ్కి ఒక లేజర్ షో కానీ మేము అలా కూర్చున్నాం. అందరూ అలసిపోయాం.
అలసిపోయినాము. ఇంకా అలసిపోతే ఏంటండి ఫస్ట్ అయ్యేది? ఆకలి. అమ్మ ఆకలి అవుతుంది. అక్కడికి వస్తున్న అన్నీ మొత్తము కూడా తినేస్తున్నామండి. అక్కడ ఏవి రానివ్వండి వదలకుండా మొత్తం తినేస్తున్నారు. అందరు బ్యాగులు పట్టుకొస్తున్నారు, బ్యాగులు ఖాళీ చేసుకొని వెళ్ళిపోతున్నారండి. అలా తింటుంటే కొంతసేపటికి ఆకలి, అమ్మయ్య కడుపు శాంతించింది. వెంటనే అబ్జర్వేషన్ స్టార్ట్ అయింది. అబ్జర్వేషన్ స్టార్ట్ అయితే ఒక చిన్న అమ్మాయి అండి, ఆల్మోస్ట్ ఒక 6 to 7 years ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయి తిరుగుతూ ఉందండి. మామిడికాయ ముక్కలు కోసి అమ్ముతుంటారు కదండి, మసాలా కేరీ అని మొత్తం అమ్ముతూ ఉంది. ఆ ప్లేస్ ఎలా ఉంటుందంటే, ఈ హాల్ ఉంది కదా, ఈ హాల్కి ఆల్మోస్ట్ 6 times ఉంటుంది. ఆ రౌండ్ అంతా సర్కిల్ కొట్టుకొని వస్తుంది. ఒక 10 తీసుకుంటుంది, 10 కప్పులు అమ్మేస్తుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ తిప్పుతుంది, మళ్ళీ అదే చేస్తుంది. ఆ అమ్మాయి స్మైల్ అయితే ఆగలేదు. అసలు స్మైల్ ఆగకుండా చక్కగా స్మైల్తో ఎంత బాగా ఎంజాయ్ చేస్తా. అమ్మాయిని పిలిచి, ఏం చదువుతున్నావు? 2nd class చదువుతున్నాను. 2nd class అమ్మాయి మార్నింగ్ స్కూల్కి వెళ్ళొచ్చి ఈవినింగ్ టైంలో ఆ పని నవ్వుతూ చేసి అమ్మకి హెల్ప్ చేస్తుంది. మనం ఎప్పుడైనా అలాంటి లైఫ్ లీడ్ చేశామా? ఒక కంఫర్ట్ జోన్లో ఉంటే మన సెల్ఫ్ ఇమేజ్ డెవలప్ అవ్వదు. ఎంతకాలం బ్రతికామన్నది కాదు, ఎలా జీవించామన్నది ముఖ్యం. మనము ఎంత సంపాదించామన్నది కాదు, ఎలా సంపాదించామన్నది ముఖ్యం. ఎలా ఎదిగామన్నది కాదు, ఎలా ఒదిగి ఉన్నామనేది ఇంపార్టెంట్. మన లైఫ్లో సెల్ఫ్ ఇమేజ్ అంటే ఒక సార్థక్యం అండి. సెల్ఫ్ ఇమేజ్ అంటే ఒక పరిపూర్ణత, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లైఫ్. ఆ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లైఫ్ని ప్రతి ఒక్కరు కూడా అచీవ్ చేయాలని కోరుకుంటూ, మీ టంగుటూరి స్వప్న, సైకాలజిస్ట్ అండి. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు గురూజీ ఇంపాక్ట్ ఫౌండర్ గంపా నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వండర్ఫుల్ కోఆర్డినేషన్ అండి, వండర్ఫుల్ కమిటీ, చాలా చక్కగా ప్లాన్ చేశారు. ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేద్దామా? నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా తరపున మీరు కృతజ్ఞతలు తెలియజేయడానికి రెడీ ఉన్నారా? మళ్ళీ ఇంకొక క్లాప్స్తో మనం కృతజ్ఞతలు తెలుపుదామా? ఎస్. 1 2 జోయ్, 1 2 జోయ్. మీరు కూడా సౌండ్ చేయాలండి. 1 2 జోయ్. రాలేదు. 1 2 జోయ్, 1 2 జోయ్. మీ అందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒకసారి శబాష్ అనుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.